ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్న స్మార్ట్ కిచెన్. ఈరోజు ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. గోధుమ పిండితో బిస్కెట్లు చేసి చూపిస్తున్నాను. ఎందుకంటే వచ్చేది క్రిస్మస్ పండుగలు కాబట్టి చక్కగా ఏదన్నా స్వీట్ అలాంటివి తయారు చేసుకోవాలనుకుంటే ఇది ఒక మంచి ఐటెం అనమాట. మీరు ఇది తయారు చేసుకుంటే పిల్లలు కూడా చక్కగా తింటారు. చాలా బాగుంటుంది. ఈవినింగ్ ఇది స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక కూడా వీళ్ళకి పెట్టవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు, దాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మరి ఎవరైనా మొదటగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. గోధుమ బిస్కెట్లకు కావాల్సిన పదార్థాలు చెప్తాను. గోధుమ పిండి ఒక పెద్ద కప్పు నేను చూపిస్తున్నాను చూడండి. ఈ కప్పు అంత గోధుమ పిండి తీసుకుంటే దానిలో సగం హాఫ్ గోధుమ పిండి ఎంత తీసుకుంటామో దాంట్లో సగం ఉప్మా రవ్వ, నెయ్యి, షుగర్ ఈ మూడు కూడా సేమ్ క్వాంటిటీలో ఉండాలి. ఇలాచీ పౌడర్ ఉంటే సరిపోతుందండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటో సూపర్ రెసిపీ చాలా బాగుంటుంది. తప్పకుండా తయారు చేయండి. ఒక పెద్ద ఇలాంటి బౌల్ తీసుకొని మనం గోధుమ పిండి తీసుకున్నాం చూడండి. ఇది గోధుమ పిండి బదులు మైదా పిండి కూడా వాడచ్చు. అయితే మైదా పిండి అనేది హెల్తీ కాదు కాబట్టి గోధుమ పిండితో చేస్తున్నాను. గోధుమ పిండి ఇష్టం లేని వాళ్ళు మైదా పిండితో కూడా చేసుకుంటే ఇంకా బాగా వస్తాయి. కానీ అది అంత ఆరోగ్యం కాదు కాబట్టి నేను ఇలా గోధుమ పిండితో చేస్తున్నాను. చూడండి, ఇలా గోధుమ పిండి ఒక బౌల్లో వేసుకున్న తర్వాత మనం ఉప్మా రవ్వ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. తర్వాత షుగర్ని ఇలా యాడ్ చేసేసుకోవాలి. దీన్ని పౌడర్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలాగే డైరెక్ట్గానే వేసేస్తున్నాను. ఇవి మొత్తం మూడు కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత నెయ్యి అనేది కొంచెం కొంచెంగా వేసుకుంటూ, నెయ్యి వేస్తేనే ఈ బిస్కెట్లు గుల్లగా వస్తాయన్నమాట. అందుకే నెయ్యి కంపల్సరీగా వాడాలి ఇందులో. మనం ఆల్రెడీ షుగర్ని కూడా పౌడర్ చేయకుండా వేసాం కాబట్టి అది కరుగుతూ ఉండి అది కూడా చెమ్మ వస్తుంది. కాబట్టి మనం వాటర్ అనేది తక్కువగా వేసుకోవాలి. చూడండి, చూపిస్తున్నట్టుగా కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. స్వీట్లో కంపల్సరీగా ఇలాచీ పౌడర్ వేస్తేనే దాని ఫ్లేవర్ అనేది బాగుంటుందండి. ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. సరే, నెయ్యి వేసి కలిపాను కదా, ఇలా కలిపేసుకోవాలి. ఆల్రెడీ ఇది షుగర్ పౌడర్గా వేసాను కాబట్టి కొంచెమే వాటర్ అనేది ఎక్కువ కలపకూడదండి. వాటర్ ఎక్కువ వేసుకోకూడదు. ఇలాగ కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఇలా ముద్దలాగా మనం చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. వాటర్ అనేది చాలా జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే నెయ్యి వేసాం మనం, ఆ నెయ్యిలోనే పిండి అంతా కలిసిపోతుంది కాబట్టి షుగర్ కూడా ఉంటుంది, అది కూడా మెల్ట్ అయ్యి జోరు అవుతుంది. కాబట్టి నీళ్ళు మాత్రం చూసుకుంటూ వేసుకోవాలి జాగ్రత్తగా. ఇలాగా పక్కన పెట్టుకోవాలి. చూడండి, చక్కగా ఈ ముద్దను ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగ మందంగా ఉండలు అనేది చుట్టుకోవాలండి. మనం ఇలా మందంగా ఉండలు చుట్టుకొని చపాతీ దాంట్లోకి కానీ లేతే మన కింద కానీ వేసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. కొంచెం పిండి యాడ్ చేసుకొని దీన్ని ఇలా మందంగా ఒత్తుకోవాలి. ఇలాంటి వాటర్ బాటిల్ క్యాప్ కానీ లేకపోతే మీ దగ్గర ఇలాంటి మౌల్డ్స్ ఏమన్నా ఉన్నా వాటితో కూడా ఒత్తుకోవచ్చు. అలా రౌండ్గా ఒత్తుకొని చూడండి, మీకు వీడియోలో ఎలా చూపిస్తున్నాను సేమ్ అన్నీ ఒకటే షేప్లో వస్తాయన్నమాట. మనం ఒకటే దాన్ని యూజ్ చేసుకుంటే చూసారా, ఇలా వచ్చినవన్నీ కూడా మనం ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి.
ఇలా మొత్తం మనం కలుపుకున్న పిండంతా కూడా ఇలా చేసుకొని మీకు ఇందాక చూపించినట్లుగా బాటిల్ మూత కానీ ఇంకేమన్నా మీ దగ్గర ఉన్న వాటిలతో కానీ చేసుకొని మన బిస్కెట్లు అలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. హార్ట్ షేప్ ఇలా ఒక కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యే వరకు మనం ఆ బిస్కెట్లు తయారు చేసుకుందాం. ఇలా మొత్తం అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఒక్కొక్కటి అందులో వేసేసుకోవాలి. మరీ ఓవర్గా హీట్ అవ్వకూడదండి, మీడియంలో ఉండాలి. మొత్తం అన్నీ అలా వేసేసుకోవాలి. ఇలా అన్నీ వేయించుకోవాలి. ఇలా కలుపుకోవాలి. వేసిన వెంటనే కలుపుకోకూడదండి, కొంచెం ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత మనం గరిటె తిప్పుకొని వెనక్కి ముందుకి కలుపుకొని తిప్పుకుంటూ ఉండాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు వేయించుకొని మనం తీసుకోవాలండి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా బిస్కెట్లన్నీ ఇలా రెడీ అయిపోయినాయి. చాలా టేస్ట్గా ఉంటాయి. కాకపోతే ఇవి ఏంటంటే చల్లారాలి. చల్లారేంత వరకు కూడా మెత్తగా అనిపిస్తాయి. మెత్తగా వచ్చినాయి అని అనుకోకూడదు. వేడి చల్లారిన తర్వాత క్రిస్పీగా చాలా బాగుంటాయి. మైదా పిండితో అయితే ఇంకా బాగా వస్తాయి. కాకపోతే మైదా పిండి అనేది మనకి హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను గోధుమ పిండితో మీకు చేసి చూపించాను. మీరు మైదా పిండితో చేసుకోవాలనుకుంటే సేమ్ మెథడ్తో ఆ విధంగానే చేసుకోండి. ఎంతో రుచికరమైన గోధుమ బిస్కెట్లు ఈవినింగ్ స్నాక్స్లోకి పిల్లలకి చాలా బాగుంటాయి. ఇప్పుడు క్రిస్మస్ పండుగ కాబట్టి ఇలాంటివన్నీ రెడీ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇలాంటివన్నీ కావాలంటే నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్. చూడండి ఫ్రెండ్స్, చల్లారితే మాత్రం బిస్కెట్లు ఇదిగోండి ఇలా క్రిస్పీగా చక్కగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇదిగోండి సౌండ్ వినపడుతుంది కదా, ఎంత టేస్ట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి బిస్కెట్లు తయారు చేసి పెడితే మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.